సాయిబాబా పారాయణము 4వ రోజు పారాయణము ప్రారంభం. లఘు గురు చరిత్రం శ్రీ దత్త జననం గురించి తెలుసుకుందాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాలం గడుస్తుంది. ఒకనాడు అత్రి అనసూయ పట్ల మోహితుడయ్యాడు. బ్రాహ్మీ తేజం నేత్రాల ద్వారా కిలితమైంది. మహామాన్వితమైన ఆ తేజాన్ని నీలపడకుండా దిక్కులకు చేర్చాడు వాయుదేవుడు. అత్రి మహర్షి ఆ తేజానికి సోమత్వాన్ని ఆపాదించాడు. ఆ తేజమే చంద్రనామంతో వర్ధిల్లింది. బ్రహ్మ ఇచ్చిన ప్రత్యేక వరం ఇలా ఫలించింది. అనంతరం దుచ్చంతులైన హైహయ రాజుల పీచమనించేందుకు గాను ఈశ్వరుడి ప్రత్యేక వర ప్రభావాన రుద్రాంశ అనసూయ గర్భాన దుర్వాసునిగా జననం అందింది. ఆ సోమ దుర్వాసుల జననాల నడమతోలోనే తమ ముగ్గురి మూర్తుల తరపున దత్తుల మనిన శ్రీహరి వర ప్రభావం వలన శివ బ్రహ్మోద్దులను కూడా తనతో కలుపుకొని అచ్యున్న అనసూయ దంపతులకు ప్రీత్యర్థము లోక సంరక్షణార్థము చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు షడ్భుజుడు త్రివదనుడు అయిన బాలునిగా అనసూయ గర్భాన అవతరించాడు. ఆ బాలుడి అత్రి ఋషి సంతానము కనుక ఆత్రేయుడని, వరదత్తుడు కనుక దత్తుడని, వెరిసి దత్తాత్రేయుడని పిలువబడగాడు. బాలదత్తుడుగా ఉన్నప్పుడు బాల్యం నుంచే దత్తాత్రేయుడు ఎన్నెన్నో లీలలను మహిమలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. పరిసరాలలోని యోగులకు, తపస్సులకు, ఇతరేతర దివ్యజ్ఞాన సాధకులకు తన లీలను చూపుతుండేవాడు. అంతటి మహిమా విభూతుల బాల దత్తాత్రేయునకెలా పట్టుబడ్డాయో ఆ బాలగోపాలానికి అర్థం కాలేదు. కానీ అత్రి అనసూయలకు త్రిమూర్తులిచ్చిన వరం తెలిసిన వాళ్ళు కావడం వలన దత్తాత్రేయుడు సామాన్యుడు కాడని, త్రిమూర్త్యాత్మకుడని గ్రహించి వినమ్రులై వారు ప్రేమించేవారు, గౌరవించేవారు, ఆరాధించేవారు. తుదకు ఆయన శిష్యులుగా మారిపోయారు. నువ్వెవరు, నేనెవరు, వేదానికి అర్థమేమిటి, పరమార్థమేమిటి, అయ్యా దత్తాత్రేయ మాకు తత్వోపదేశం చేసి తరింపజేయి అని ప్రార్థించేవారు. కానీ శ్రీ గురు దత్తాత్రేయుడు ఎవరికి ఏమి ఉపదేశించని లేదు. వాళ్ళు తనని తొందర చేయడమూ మానలేదు. ఇది చిత్రంగా అనిపించవచ్చు, కానీ నిజం అని చెప్పారు. అదేమిటంటే మర్రి చెట్టు మూలం వద్ద బోధన జరుగుతుందట. అందులో గురువుగారు యువ 16 సంవత్సరాల ప్రాయం వాడట. శిష్యులు ముసలివాళ్ళు 80 సంవత్సరాల పైబడిన వాళ్ళట. ఎంత చిత్రం! పైగా శిష్యులు వేసే ప్రశ్నలు వింటూ గురువుగారు మౌనంగా ఉండిపోతారట. దాంతోటి శిష్యులు అనుమానాలన్నీ తీరిపోతాయట. ఇదింత విచిత్రం. మరి శ్రీ దక్షిణమూర్తి విషయంలో చెప్పబడింది. ఆయనకు అభిన్నుడైన గురు దత్తాత్రేయుడు దానిని ప్రత్యక్షంగా చేస్తున్నాడు. శిష్యులు, వృద్ధులు, తాను యువకుడు, వాళ్ళు అడగడమే తప్ప తను ఏమీ చెప్పడు. శ్రీదత్తుడేనే కాదు, ఏ గురువైనా సరే ముందుగా శిష్యులను పరీక్షించి తర్వాతనే తత్వోపదేశం చేస్తారు. ఉదాహరణకు సోక్రటీస్ చేసిన పరీక్ష తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత తాత్వికుడైన సోక్రటీస్ తన వద్దకు వచ్చే వాళ్ళను చేరువలో ఉన్న చెరువులోనికి చూడమనేవాడట. అనంతరం కొందరిని శిష్యులను చేర్చుకునేవాడు, కొందరిని తిప్పి పంపేసేవాడు. అందులో రహస్యం ఏమిటయ్యా అంటే సోక్రటీస్ ఇలా చెప్పాడు. చెరువులో ఏం చూశామని అడుగుతాను. కొందరు నీళ్ళలో చేపల్ని చూశామంటారు. వాళ్ళని చేర్చుకుంటాను. వాళ్ళు సత్యాన్ని చూడగలరు. కానీ మరికొందరు మాత్రం చెరువులో తమ అందమైన ప్రతిబింబాలను చూసుకున్నామని చెప్తారు. అంటే వాళ్ళు శాశ్వతమైన నీళ్ళని, చేపలని కాక క్షణికమైన అసత్యమైన దాన్ని చూడగలరన్నమాట. సత్యాన్ని చూడలేని వారికి తత్వం పట్టదు. అందుకే వాళ్ళని త్రిప్పి పంపేస్తాను. ఎంత గొప్ప పరీక్ష చూశారా! అలా పరీక్షించి పరీక్షలో నెగ్గిన వాళ్ళకి మాత్రమే విద్యను ఉపదేశించి గాని అలా కాకుండా తనకు తెలిసినది 10 మందికి నేర్పడమే తమ లక్ష్యమని అనుకుంటే అటువంటి వారి శిష్యులలో ఒక్కరు ఉత్తముడుంటే 100 అప్రాచ్యులై ఉంటారు. ఉదాహరణకు కువలుని కథ తెలుసుకుందాము. పూర్వం కళింగ దేశంలో కువలుడనే ధనవంతుడు ఒకనొక బ్రహ్మజ్ఞానిని పిలిచి, అయ్యా, అధ్యాత్మ విద్య అంటే ఏమిటి? పామరుడినైన నాకు అర్థమయ్యేలా చెప్పండి అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మజ్ఞుడు తనకు తెలిసిందంతా చెప్పేయాలన్న ఉద్దేశంతో అనుకోవడం కానీ ఏమీ లేదు. నువ్వు, నేను, వాడు, వీడు, ఆ రాజుగారు, ఆ కుక్క అంతా సమానమే. అందరినీ సమానంగా చూడగలగడమే యోగం అన్నాడు. అంతేనా అనుకున్నాడు ఆ కువలుడు. అది మొదలు వాడు తల్లిని పెండ్లానికి తేడా లేకుండా ప్రవర్తించాడు. నాకన్నా నువ్వేమి గొప్ప అని ప్రశ్నించేవాడు. అందరూ సమానమేనంటూ అగౌరవనీయంగా గౌరవించేవాడు. గౌరవించిన వాళ్ళని అవమానించడం. చివరికి అతను మరణించాడు. నరకంలో పడేశారు. తీరా నరకంలోకి వెళ్ళేసరికి తనకు యోగ రహస్యం చెప్పిన బ్రహ్మజ్ఞాని కూడా అక్కడే ఉన్నాడు. నేనంటే మీ మాటలు సరిగా అర్థం చేసుకోక తప్పుగా ప్రవర్తించి ఇక్కడికి వచ్చాను. నాకు గురువులు మీరు కూడా ఇక్కడికి ఎందుకున్నారు అని అడిగాడు కువలుడు. అందుకు ఆ గురువు, నాయన, నీ వంటి అపాత్రుడికి
తత్వం చెప్పిన పాపానికి నాకు ఈ గతి పట్టిందని బదులిచ్చాడు. అందువల్ల గురువెప్పుడు శిష్యుణ్ణి సంపూర్ణంగా పరీక్షిస్తేనే తప్ప, ఆ పరీక్షలు నెగ్గితేనే తప్ప ఉపదేశం చెయ్యరు. ఇంకిప్పుడు దత్తాత్రేయుడు తన శిష్యులకు పెట్టిన పరీక్షలు ఏమిటో తెలుసుకుందాము. నెక్స్ట్ వారం పరీక్షల గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.